హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవికా గార్పాటి ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో మంచి ఇంట్రెస్టింగ్ సమ్మర్ రెసిపీ చూసేద్దాం. వాటర్ మిలన్ ఐస్ క్యాండీ. సూపర్ ఎమ్మీ టేస్టీ ఉంటుందండి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ నేను ఇక్కడ హాఫ్ పుచ్చకాయ తీసుకున్నానండి. మీకు ఎన్ని క్యాండీస్ కావాలో ఆ క్వాంటిటీ ప్రకారం మీరు పుచ్చకాయని తీసుకోండి. ఓకేనా. ఇక్కడ నేను క్యూబ్స్లా కోసుకుంటున్నానండి. పుచ్చకాయ పీసెస్ ఈ విధంగా కోసుకున్నాను, చూసారా. అండ్ దీనికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ పుచ్చకాయ పీసెస్ తీసుకున్నానండి, వాటర్ మెలన్ పీసెస్. అండ్ షుగర్, ఈ క్వాంటిటీకి నేను జస్ట్ 20 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ లెమన్ యాజ్ పర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సమ్మర్లో డీహైడ్రేట్ అవ్వకుండా మనకి సాల్ట్ అండ్ లెమన్ యూజ్ అవుతాయి. ఈలోపు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. అండ్ మనం కావాల్సిన పదార్థాలు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ పీసెస్ని యాడ్ చేసేద్దాం. అండ్ ఆ షుగర్ని కూడా యాడ్ చేసేయండి. షుగర్ అనేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, ఆర్ లైట్గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ లెమన్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మీకు ఇంకా ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ చూసారు కదా, యాడ్ చేసేసుకున్నాం. దీన్ని మిక్సీ చేసుకుని మెత్తటి జ్యూస్ లాగా చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ చేసుకోండి. అండ్ మీకు ఆ గింజలు ఉన్నా పర్లేదు, వాటర్ మిలన్ గింజలు అనేవి ఏం కాదు, మీరు డైరెక్ట్గా తినేయచ్చు. ఇందులో చాలా బాగుంటుంది. మీకు ఐస్ మౌల్స్ లేకపోతే ఇలా గ్లాస్ తీసుకోవచ్చు, ఇలాంటి గ్లాసెస్. అండ్ 2 ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నాను. అండ్ ఇవి కూడా లేనప్పుడు మనం టీ గ్లాసెస్ ఉంటాయి కదా, చిన్న సైజు, ఇలాంటివి తీసుకోవచ్చు మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఐస్ మౌల్స్. సో దీన్ని నేను హాఫ్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సమ్మర్లో చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఎవరైనా సరే, మనం 90s మెమరీస్ ఉంటాయి కదా, అలాంటి మెమరీస్ అన్నీ మనకి ఇవి గుర్తు చేస్తాయి. చాలా మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ. అండ్ ఇప్పుడైతే ఇలా పోసేసుకున్నాం కదా, ఇప్పుడైతే స్టిక్స్ పెట్టకండి. ఇప్పుడు స్టిక్స్ పెడితే వంగిపోతాయి. సో ఫ్రీజ్లో ఒక 2 hours పెట్టిన తర్వాత ఫ్రీజ్లో స్టిక్స్ పెట్టండి. ఇప్పుడు మనం ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. ఒక 2 to 3 hours పెట్టిన తర్వాత, స్టిక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ అగైన్ 2 to 3 hours మనం వెయిట్ చేద్దాం. సో ఇలా ఆఫ్టర్ 2 to 3 hours ఆ స్టిక్స్ అనేది మనకి ఈజీగా మధ్యలో స్టిక్ అవుతుంది. సో అలా స్టిక్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ స్టిక్ చేసుకుని ఒక 2 to 3 hours వెయిట్ చేసిన తర్వాత మనకి ఇలా క్యాండీస్ అనేవి రెడీ అయిపోతాయి. యమ్మీ టేస్టీ ఉంటుందండి. అండ్ మనకి ఇవి ఈజీగా వచ్చేయాలి అంటే మనము బౌల్ ఆఫ్ వాటర్లో ఇలా డిప్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో, ఎంత కలర్ఫుల్గా, పిల్లలు ఇష్టపడేలా, ఎవరైనా ఇష్టపడేలా సమ్మర్లో ఆఫ్టర్నూన్ రెసిపీస్ అదిరిపోతుందండి. అండ్ బయట తీసుకునే దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ వేరుంటుంది. అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఈ ఐస్ క్యాండీ అనేది, ఈ ఐస్ క్రీమ్ అనేది. వాటర్ మిలన్ తినకపోతే మనం ఈ రెసిపీ కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కూడా ఇష్టమేనా ఇలాంటి ఐస్ అనేది నాకు చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.